రైల్వేకు సంబంధించిన కీలక సమావేశానికి ఏపీలో ఇద్దరు ఎంపీలు రాకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి బెజవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో జీఎం వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు. దీనికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 16 మంది ఎంపీలను ఆహ్వానించారు. ఈ మీటింగ్కు వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డికి హాజరయ్యారు. అలాగే టీడీపీకి చెందిన ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, మురళీమోహన్, మాగంటి బాబు తదితరులు హాజరయ్యారు. అయితే కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు కీలకమైన ఈ భేటీకి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అధికారుల తీరు వల్లే గైర్హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 14-15 ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా త్వరితగతిని పూర్తి చేయమని అక్కడ అడుగుతున్నాం. అక్కడ ఢిల్లీలో అడుగుతున్నాము, తర్వాత స్టాండింగ్ కమిటీ మీటింగ్స్లో అడుగుతున్నాము. ఐఎమ్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా, వన్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ మెంబర్స్. సో జరుగుతున్నాయి. ఇది ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. మనం అడుగుతూనే ఉండాలి, సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. రాయలసీమకి ముఖ్యంగా తిరుపతి నుంచి అపాయ రాజంపేట మా నియోజకవర్గం నుంచి కనెక్టివిటీ గురించి, అదేవిధంగా నందలూరు లోకో షెడ్ నిరుపయోగంగా ఉంది, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడియల్గా ఉంది. వాటన్నిటి కూడా చర్చించి ఈరోజు, అంటే ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో అన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని కూడా ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్, ఏదైతే రాష్ట్రానికి మనకు రైల్వే పరంగా ఏవైతే బెనిఫిట్స్ కావాలో ఈరోజు జీఎం గారు మీటింగ్ పిలవడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్లో కూడా మేము ఖచ్చితంగా మన స్టేట్కు సంబంధించిన సమస్యలన్నీ కూడా, రైల్వేకి సంబంధించిన అన్నీ కూడా ప్రస్తావించి మనకి ఎంతవరకు మేలు జరుగుతుందో ప్రయత్నం చేస్తాం. కావలసిన మన ఆంధ్రప్రదేశ్కి ఎవరెవరి కాన్స్టిట్యున్సీని బట్టి ఎవరెవరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా తయారు చేసాం. వాళ్ళ మీటింగ్లో ఇది ఒకటి మీటింగ్ చాలా అవసరమైన మీటింగ్. ఎందుకంటే లోకల్ రైల్వే బడ్జెట్ అనేది ఉండేది, బడ్జెట్ సిస్టమ్ తీసేశారు కాబట్టి ఇప్పుడు మనం ఏమేమి కావాలి అనేది కూడా అడుగుతాం. మనకి ఎక్కువ అదృష్టం ఏంటంటే ఇవాళ మన రైల్వే మంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజ్యసభ సభ్యులు రావటం మనందరికీ అదృష్టం. ఇప్పటికే ఆయన ఏది అడిగినా కాదనకుండా లేదనకుండా చేస్తున్నారు. ఇవాళ జరిగే దాని మీద కూడా డెఫినెట్గా మంచి ఇంపాక్ట్ ఉంటుందని వెళ్తున్నారు. అదే కొన్ని అయినాయి, కొన్ని అవ్వలేదు. అన్నీ ఒకసారి అవ్వవు కదా, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, డెఫినెట్గా బాగుంటుంది.